ధన్యవాదములు ప్రసాద్ గారు. మా చేత పంచభూత నవగ్రహం ధ్యానం చేయించారు. సెకండ్ బాన్సాయ్. ఇప్పుడు మనకి ప్రొఫెసర్ ప్రసాద్ గారు సామర్థ్యము, వేదాద్రియము అనే సబ్జెక్ట్‌ని తెలియజేస్తారు. ముందుగా ప్రొఫెసర్ ప్రసాద్ గారి గురించి పరిచయము. ప్రసాద్ గారు విజయవాడ వాస్తవ్యులు. ఓంకార జ్ఞానమందిరం స్కై ట్రస్ట్‌కి సెక్రటరీగా సేవలందిస్తున్నారు. వారు డిగ్రీ పూర్తి చేశారు. ఎంఏ యోగా కూడా 2010లో పూర్తి చేశారు. ఇవే కాకుండా స్కూల్స్, కాలేజెస్‌లో కూడా ఎంతో మందికి ఫౌండేషన్ కోర్సెస్ నేర్పిస్తున్నారు. కాయకల్ప గాని నేర్పిస్తా వస్తున్నారు. ప్రసాద్ గారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా స్కై సిస్టమ్‌కి వెన్‌లైన్ సేవలు చేస్తున్నారు. సుఖినో భవంతు. ఈరోజు మనకి సామర్థ్యము, వేదాద్రియము అనే సబ్జెక్ట్‌ని తెలియజేస్తారు. ఓవర్ టు ప్రసాద్ గారు. నన్ను పరిచయం చేసినందుకు అందరి ధన్యవాదాలు. సుఖినో భవంతు. வாழ்க வையகம், வாழ்க வையகம், வாழ்க வளமுடன். வாழ்க మహర్షి గురువే తుణై. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. నిరాకారులై పరబ్రహ్మ స్వరూపులను నడిపిస్తున్నాను వేదాద్రి మహర్షి గారికి, డబ్ల్యూసిఎస్సి ప్రెసిడెంట్ గారైన పద్మశ్రీ ఎస్కే మేలానందన్ గారికి, ఆంధ్రప్రదేశ్ స్టేట్ కోఆర్డినేటర్ సీనియర్ ప్రొఫెసర్ శ్రీ కోట రణబాబు గారికి, రీజనల్ కోఆర్డినేటర్ ప్రొఫెసర్ శ్రీమతి వనజామూర్తి గారికి, ఆంధ్రప్రదేశ్ ఎస్డిసి ముఖ్యంగా కిరణేశ్వరి గారికి, ఇక్కడికి కార్యక్రమం ఇచ్చేసిన నా యోగ మిత్రులందరికీ నమస్సుమాంజలి. సామర్థ్యము, వేదాద్రియం. సామర్థ్యము, సామర్థ్యం అంటే మనిషి తను ఏం చేయగలడు, తన యొక్క సామర్థ్యం, శక్తి సామర్థ్యాలు అని చెప్పి అంటుంటారు. అంటే మనకి ఎంత సామర్థ్యం ఉంది, మనం చేసేటువంటి ఈ సామర్థ్యం అనే దానిలో ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఉదాహరణకి మనం ఒక సబ్జెక్ట్ వినాలి అంటే కనీసం చెవులకి అవి చక్కగా పనిచేసేటువంటి సామర్థ్యం ఉండాలి. అలాగే వాటిని జాగ్రత్తగా అర్థం చేసుకోగల సామర్థ్యం ఉండాలి. ఈవెన్ ఈ మొబైల్లో మనం ఆన్లైన్లో వింటున్నామంటే ఆ మొబైల్లో కూడా ఈ ఆండ్రాయిడ్ అయి ఉండి ఇది రిసీవ్ చేసుకోగల సామర్థ్యం ఉండాలి. ఇలా సామర్థ్యం అనేది ప్రతి ఒక్క విషయంలోనూ ఉంటుంది, నిండి ఉంటుంది. శుద్ధ మహాబయలు, ఆ భగవత్ స్థితి, భగవంతుడు అనుకున్నటువంటి ఆ శుద్ధ మహాబయలుకి 4 సామర్థ్యాలు ఉన్నాయి. 1 పూర్ణత్వము, 2 మహాశక్తి, 3 జ్ఞానము, 4 కాలము. ఈ 4 సామర్థ్యాలతో అనంతమైనటువంటి సృష్టిని భగవంతుడు సృష్టించాడు. ఒక పరమాణువుని తీసుకుంటే పరమాణువు మొదలుకొని బ్రహ్మాండం అంతటా అనేకమైనటువంటి నిర్జీవ రాశులతో ఈ సృష్టి మొత్తం కూడా చక్కగా నిండి ఉన్నది. చూడండి, ఎక్కడ కూడా భగవంతుడు ఏ ప్రాణికి కూడా, ఒక కుటుంబంలో ఒక పెద్దను తీసుకుంటే ఆ కుటుంబంలోని వాళ్ళందరికీ చక్కగా అన్ని సౌకర్యాలని, చక్కగా అన్ని వసతులని సమకూర్చడానికి ఎంతో శక్తి సామర్థ్యాలని కలిగి ఉంటారు. ఆయన తన యొక్క శక్తిని, సామర్థ్యాన్ని అక్కడ ప్రదర్శిస్తూ ఆ కుటుంబ పోషణ కోసం ప్రయత్నిస్తుంటారు. మరి ఒక్కొక్కసారి కుటుంబంలో కొన్ని సమస్యలు వస్తూ ఉంటాయి, కొన్నిసార్లు విఫలమైనటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తూ ఉంటాం. కానీ ఈ అనంతమైనటువంటి సృష్టిని నడిపిస్తున్నటువంటి సృష్టికర్త తన యొక్క సామర్థ్యంలో ఎక్కడా కూడా అణువంతైనా కూడా వ్యత్యాసం అనేది లేకుండా చక్కగా చక్కటి సామర్థ్యంతో ఈ అనంతమైనటువంటి సృష్టిని సృష్టిస్తున్నాడు. ఆయన అదేవిధంగా నడిపిస్తున్నాడు, లయం చేస్తున్నాడు. సో ఇంతటి సామర్థ్యంలో ఎక్కడైనా మనం వ్యత్యాసం చూసామా? ఎప్పుడైనా మనం కొంతసేపు బయట ఎక్కడైనా తిరిగి వస్తే గనక బాగా అలసిపోయాను అని చెప్పి అనుకుంటాం.
నిన్న కూడా చాలా మంది శివరాత్రి సందర్భంగా ఉపవాసము జాగరణ చేసుంటారు. ఈ రోజంతా కూడా కొంత అలసిపోయాను, కొంత ఓపిక లేదు అని అంటుంటాం మనం. కానీ ఎప్పుడైనా, ఎక్కడైనా భూమి తను తిరిగేటువంటి క్రమంలో ఎప్పుడైనా నేను అలసిపోయాను, నేను కూడా కొద్దిసేపు ఆగుతాను, కొన్ని నిమిషాలు ఆగుతాను అని ఆగేటువంటి సందర్భం ఉందా? ఉంటే ఏమన్నా ఉంటుందా అండి? ఏముండదు. ఏ గ్రహమైనా పోనీ ఆగుతుందా? లేదు. సృష్టిలో భగవంతుడు చేసేటువంటి పనిలో ఏ పనైనా తేడా జరుగుతుందా? ఎక్కడా లేదు. ఆ సామర్థ్యం అనేది చక్కటి అద్భుతమైనటువంటి రీతిలో భగవంతుడు తన యొక్క సామర్థ్యాన్ని ప్రదర్శించుకుంటూ వెళుతున్నాడాయన. మనకి అనేకమైన అనంతమైనటువంటి సృష్టిలో ఎన్నో సౌకర్యాలని కలిగించి, ఆ సౌకర్యాలలో గూడా భగవంతుడు మనిషికి వివేకం అనేటువంటి ఒక సామర్థ్యాన్ని ఇచ్చాడు. ఇంత అనంతమైన సృష్టిని సృష్టించినటువంటి భగవంతుడు ఎక్కడా గూడా ఈ లోపం జరిగింది, సృష్టిలో ఈ తేడా జరిగింది అనేటువంటి వ్యత్యాసం లేకుండా సృష్టించినటువంటి భగవంతుడు మానవుడికి ఒక సామర్థ్యాన్ని ఇచ్చాడు. ఏమిటి ఆ సామర్థ్యం? వివేకము, విచక్షణ, జ్ఞానము. ఈ సామర్థ్యం అనేది మనకు కలిగి ఉన్నది. అయితే మానవుడు తన యొక్క సామర్థ్యాన్ని ఎంతవరకు మనం సద్వినియోగపరుచుకుంటున్నాం? మన యొక్క తెలివితేటలు, మన యొక్క విజ్ఞానము, మన యొక్క శక్తి సామర్థ్యాలు మన జీవనంలో, మన జీవితంలో, మానవుని యొక్క మనుగడలో ఒక అద్భుతాన్ని, ఒక సౌకర్యవంతమైనటువంటి, ఒక విలాసవంతమైనటువంటి సౌకర్యాలను ఏర్పరచుకోవడం మీదనే మన యొక్క సామర్థ్యం అనేది, మానవ జీవితం అనేది ముఖ్యంగా వెళతా ఉంది. ఒక విషయం గమనించుకోవాలి మనం. ఈ భగవంతుడు మానవుడికి అవకాశం ఇచ్చినప్పటికీ, ఈ భగవంతుడి సామర్థ్యం మన లోపల కూడా పనిచేస్తా ఉంది. మనం తీసుకున్న ఆహారమే తీసుకోండి. మనం ఏ విధమైనటువంటి ఆహారం తీసుకున్నప్పటికీ, అది ద్రవ పదార్థమైనప్పటికీ, ఘన పదార్థమైనప్పటికీ, అది సప్త ధాతువులుగా మారుతా ఉన్నది. అంటే మనం తీసుకున్నటువంటి ఆహారం రసంగా, రక్తముగా, మాంసముగా, కొవ్వుగా, ఎముకగా, మజ్జగా, శుక్ల శ్రోణితాలుగా, మగవారిలో శుక్లముగా, ఆడవారిలో శ్రోణితముగా తన్మార్పు చేస్తున్నది భగవంతుడి యొక్క సామర్థ్యం కదండి. మనం ఎవరైనా ఏదైనా ప్రయత్నం చేస్తున్నామా? అంటే భోంచేసిన తర్వాత ఒక ఒక 10 ml బ్లడ్, ఒక 10 గ్రామ్స్ ఫ్లెష్, ఒక 10 గ్రామ్స్ బోన్ అట్లా అనుకుంటే అవుతుందా? మనం అనుకున్న అవ్వదు. మనకి ఎంత కావాలో మనకు తెలుసా? నిజంగా మనకి ఎంత కావాలో మనకు తెలియదు. కానీ మనం తీసుకున్నటువంటి ఆహారాన్ని బట్టి వాటిని దేన్ని ఎంతవరకు అవసరమో దానిని భగవంతుడి యొక్క శక్తి సామర్థ్యము మన శరీరానికి పట్టిస్తా ఉంది. అవసరమైన పదార్థం ఒంటికి పడతా ఉంది, అనవసరమైన పదార్థం బయటికి వెళ్ళిపోతా ఉంది. ఇక్కడ కూడా భగవంతుడు ఎంతో చక్కగా మన శరీరాన్ని నడిపిస్తున్నాడు ఆయన. ఆ సామర్థ్యం చాలా అద్భుతంగా ఉంది. కానీ మన మనస్సులో ఉన్నటువంటి మన సామర్థ్యం పరిమితమై కుటుంబ పోషణకు, కుటుంబ అవసరాలకు మాత్రమే మనం పరిమితం అవుతున్నాం. మనిషిని గనక తీసుకుంటే గనక ఈ మనిషి యొక్క సామర్థ్యాలు ముఖ్యంగా మనం గమనించుకుంటే శారీరక సామర్థ్యము, మానసిక సామర్థ్యము, అదేవిధంగా ఆర్థిక సామర్థ్యము, ఇవన్నీ కూడా మనకి ముఖ్యంగా మనకు కనబడుతూ ఉంటాయి. అంటే ఏదైనా ఒక కోరిక మనం నెరవేర్చుకోవాలన్నప్పటికీ, ఏదన్నా ఒక పని చేయాలనుకున్నప్పటికీ కూడా ముందుగా మనకు కావాల్సింది ఏంటంటే శారీరక సామర్థ్యం. చూడండి, ఒక వస్తువుని ఇక్కడ నుంచి అక్కడికి తీసి పెట్టాలంటే గనక, ఒక రోబోట్ గనక మనం కమాండ్ ఇవ్వాలంటే గనక, ఆ కమాండ్ అనేది మొత్తం అంతా ప్రోగ్రామ్ చేసుకొని ఒక చిప్ ని దానిలోకి పెట్టి మనం బటన్ నొక్కినప్పుడు వెళ్ళి ఆ ప్రోగ్రామ్ ఆ వర్క్ మాత్రమే చేస్తుంది ఆ రోబో అనేది. అంటే ఒక ఫింగర్స్ లో కూడా ఒక ఫ్లెక్సిబిలిటీ, ఆ ఫింగర్స్ తో పట్టుకోవాలన్నా కూడా అంతా కూడా ఒక స్పెసిఫిక్ కమాండ్ ద్వారా వాటికి అవకాశం ఉంటే మాత్రమే ఆ సామర్థ్యాన్ని అనేది చేస్తుంది. కానీ మనం చక్కగా సింపుల్ గా తేలికగా మన శరీరంతో అన్ని పనులు మనం చేయగలుగుతా ఉన్నాం. అయితే ఇక్కడ ఈ పనులు చేయడానికి కూడా మనకి శారీరక సామర్థ్యం సహకరించలేదనుకోండి, ఏమవుతుంది?
ఎక్కడ పనులు అక్కడే ఉంటాయి, మనం ఏ పని చేయలేకుండా ఉంటాం. ఈవెన్ కంచంలో అన్నం పెట్టి ఆహారం తీసుకోమన్నప్పుడు కూడా ఆ ఆహారాన్ని చేత్తో తీసుకోలేకపోయినట్లయితే, ఆ సామర్థ్యం, శారీరక సామర్థ్యం లేనట్లయితే ఆహారం లోపలికి ఎట్లా వెళుతుంది? తీసుకున్న ఆహారం బాగా నమిలి మింగలేకపోయాం అనుకోండి, అప్పుడు మన శారీరక సామర్థ్యం లేనట్టే కదా. మరి ఈ శారీరక సామర్థ్యాన్ని మనం ప్రతి ఒక్కరూ కూడా పెంపొందింప చేసుకోవాలి. చక్కగా శారీరక సామర్థ్యాన్ని కలిగి ఉండాలి. స్వామీజీ అంటారు, ఒక కోరికని మనం తీర్చుకోవాలి అనుకున్నప్పుడు ముందుగా మనకు కావాల్సింది ఏంటంటే శారీరక సామర్థ్యం. ఉదాహరణకి ఒక 70-80 సంవత్సరాలు కలిగిన వ్యక్తి అమర్నాథ్ యాత్ర గాని, లేదా మానసరోవర్ గాని, ఇంకా కఠినమైన ఏదైనా ఒక యాత్ర చేయదలుచుకున్నాడు అనుకోండి. అతనికి డబ్బు ఉంది, మనసులో ఉత్సాహం ఉంటుంది. కానీ శారీరక సామర్థ్యం లేదు. శారీరకంగా అతను అన్‌ఫిట్ అనుకోండి. అప్పుడు ఏం చెప్తాం మనం? ఓపిక లేదు కదా! ఎందుకండి? ఏ టీవీలోనో లేతే ఏదైనా సిస్టమ్‌లోనో పెట్టుకొని చూడండి. ఇవాళ మనకన్నీ అందుబాటులో ఉన్నాయి కదా! అని చెప్పి అంటుంటాం. అంటే ఇక్కడ మనకి శారీరక సామర్థ్యం అనేది లేదన్నమాట. అయితే ఈ శారీరక సామర్థ్యం మీద ప్రజలు చాలామంది అందరూ గూడా ముందు మన శారీరక సామర్థ్యాన్ని పెంపొందింప చేసుకోవడానికి కావాల్సిందేనంటే ఒక అవగాహన కావాలి. ఆ అవగాహనలో మనం పెంపొందింప చేసుకోవాల్సింది శ్రేష్టమైనటువంటి, శుద్ధమైనటువంటి ఆహారాన్ని తీసుకొని మన శరీరానికి అందించాలి మొదటి నుంచి. అదే విధంగా శరీరానికి ఒక దృఢమైనటువంటి వ్యాయామాన్ని కూడా మనం చేసుకోవాలి. సో, ఎప్పుడైతే ఈ రెండిటిని మనం అందించుకోగలిగామో, అప్పుడే మనకి శారీరక సామర్థ్యం అనేది పెరుగుతుంది. చిన్నతనం నుంచి కూడా చక్కటి ఆహారాన్ని మనం అందిస్తూ సమయానికి తగినట్లుగా ఆహారం తీసుకునే విధి విధానాల్లో గూడా పద్ధతిగా తీసుకుంటూ, అదే విధంగా తప్పనిసరిగా ఒక శారీరక వ్యాయామాన్ని కూడా చేస్తున్నట్లయితే ఆటోమేటిక్‌గా మన శారీరక సామర్థ్యం అనేది పెంపొందుతా ఉంటుంది. అదే విధంగా రెండవదేంటంటే మనకు కావాల్సిందేంటంటే మానసిక సామర్థ్యం. మానసిక సామర్థ్యం అన్నప్పుడు మనస్సు. మనసు గురించి ఒక మాట చెప్తూ ఉంటారు. చూపు వెళ్ళిన చోటకల్లా మనస్సు వెళుతుంది. మనస్సు వెళ్ళిన చోటకల్లా మనిషి వెళ్ళకూడదు అని. సో, వెళితే ఏమవుతుందంటే కొన్ని కొన్ని సార్లు ఇబ్బంది పడేటువంటి ఆ సామర్థ్యం లేనప్పుడు ఇబ్బంది కలిగేటువంటి అవకాశం ఉంటుంది. ఈ మనస్సనేది భగవంతుడు మనకిచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి వరం. కానీ దీన్ని అజ్ఞానంతో సరిగా ఉపయోగించుకోవడం చేతకానప్పుడు ఇదే ఒక శాపంగా మారి మానవాళిని ఇబ్బంది కలిగిస్తా ఉంది. అందుకనే అంటారు, మనసనేది ఒక మంచి మిత్రుడు, ఒక చెడ్డ శత్రువు అని చెప్పి. సో, ఈ మనసనేది ప్రతి పనికి కూడా మన మనసు లేకుండా మనం ఏ పని చేయలేం. ఆఖరికి ఈ సబ్జెక్ట్ వింటున్నా, ధ్యానం చేస్తున్నా కూడా మనసనేది అక్కడ నిలవాలి. అలా కాకుండా మనసెక్కడో ప్రయాణం చేస్తుందనుకోండి, ఏదేదో విషయాల మీద ఆలోచిస్తుందనుకోండి, చెప్తున్నప్పటికి కూడా మనసెక్కడ నిలవదు. కాబట్టి ఇక్కడ మనకు కావాల్సిందేంటంటే మానసిక సామర్థ్యం అనేది కావాలి. ఏ పని చేస్తున్నప్పటికి కూడా ఉదాహరణకి ఈ మానసిక సామర్థ్యం విద్యార్థులను తీసుకున్నట్లయితే గనక వాళ్ళకి ఏకాగ్రత అనేది కలిగిస్తా ఉంటుంది మానసిక సామర్థ్యం. ఏకాగ్రత లేదనుకోండి, వాళ్ళు ఏ పని చెప్పినా కూడా వినలేరు. అర్థం చేసుకోలేరు. ఎందుకంటే వాళ్ళ మనసు ఎక్కడో ఉంటుంది కాబట్టి చెప్పిన విషయం అనేది వాళ్ళ బుర్రలోకి వెళ్ళదు. వాళ్ళు దాన్ని అర్థం చేసుకునేటువంటి అవకాశం ఉండదు. సో, ఈ మానసిక సామర్థ్యంలో ఏకాగ్రత, గ్రాహ్య శక్తి అంటే అర్థం చేసుకోవడం, నెక్స్ట్ ఏంటంటే జ్ఞాపక శక్తి. ఈ 3 కూడా మానసిక సామర్థ్యం మీద ఆధారపడి ఉంటాయి. ఈ మానసిక సామర్థ్యం ఇంకొకటి ఏంటంటే మనిషి తను సాధనతో భగవంతుడిని తెలుసుకోగల సామర్థ్యం ఉంది. ఆ భగవంతుడిని తెలుసుకోవాలన్నప్పటికి కూడా ఈ మనసు అనేది అడ్డుగా ఉంది. కాబట్టి ఇక్కడ మన మానసిక సామర్థ్యంతో భగవంతుడిని తెలుసుకోవడానికి కూడా ఒక చక్కటి అవకాశాన్ని మనం పెంపొందింప చేసుకోవచ్చు. ప్రాణులకు కూడా మనసు ఉంటుందండి. ఇతర ప్రాణులకు కూడా మనసు ఉంటుంది. ఈవెన్ చెట్లకు కూడా మనసు ఉంటుందన్నమాట. కానీ మనిషికి వాటికి ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటంటే మనం ఎవరం? మనం ఎక్కడి నుంచి వచ్చాం? మన జీవితంలో ఎందుకు ఈ విధమైనటువంటి ఫలితాలని మంచి కానీ, చెడు గాని ఎందుకు అనుభవిస్తున్నాం? దీన్ని మనం సరిచేసుకోలేమా? ఏ విధంగా సరిచేసుకోవాలి? ఇవన్నిటిని కూడా మనం మానసికంగా మార్పు చేసుకునేటువంటి సామర్థ్యం మీద ఆధారపడి ఉంటుంది.
కొంతమందికి కొన్ని అలవాట్లు ఉంటాయి. ఈ అలవాట్లను మార్చుకోవడానికి కూడా ఎంతో ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ అలవాట్లలోనే వాళ్ళు మళ్ళీ మళ్ళీ అదే అలవాట్లని, పొరపాట్లని మళ్ళీ చేస్తూ ఉంటారు. దానికి గల కారణం ఏంటంటే మానసిక సామర్థ్యం లేకపోవడం వల్ల. సో ఇటువంటి మానసిక సామర్థ్యాన్ని మనం యోగా, మెడిటేషన్ ఇటువంటివి చేయడం ద్వారా మనం పెంపొందింప చేసుకోవచ్చు. అదే విధంగా మూడవది ఏంటంటే ఆర్థిక సామర్థ్యం. ఆర్థిక సామర్థ్యం అన్నప్పుడు ఉదాహరణకి ఇందాక నేను చెప్పిన ఉదాహరణలోనే ఏ చార్ధామ్ యాత్రో లేదు మానస సరోవరో ఎక్కడికి వెళదాం అనుకుంటారు. యుక్త వయసులో ఉన్నారు, వారికి శారీరక సామర్థ్యం ఉంటుంది. ఊరు వెళ్ళి తిరిగి చూడాలని ఉత్సాహం, మానసిక సామర్థ్యం కూడా ఉంది. కానీ అక్కడ ఆర్థిక సామర్థ్యం లేనట్లయితే ఆ కోరిక అనేది నెరవేరడం అనేది జరగదు. అంతే కదండి. ఆర్థిక సామర్థ్యం, ఈ ఆర్థిక సామర్థ్యం వల్ల శారీరక సామర్థ్యము, మానసిక సామర్థ్యంలో కూడా వ్యత్యాసాలని మనం చూస్తూ ఉంటాం. ఉదాహరణకి ఒక పోషకాహారం తీసుకోవాలి, ఒక మంచి ఆహారం తీసుకోవాలి. ఎవరైనా చెడు ఆహారం తీసుకోవాలి లేదా కలుషితమైన ఆహారం తీసుకోవాలని ఎవరు అనుకోం కదా. మరి అటువంటి పోషక విలువైనటువంటి ఆహారం మనం తీసుకోవాలన్నా కూడా మనకి దాన్ని కొనుక్కునేటువంటి ఆర్థిక సామర్థ్యం మనకు కావాలి. అదే విధంగా మన కోరికలు నెరవేర్చుకోవడానికి కూడా మనకు కొంత ఆర్థిక సామర్థ్యం అనేది కావాలి. కోరికలు అన్నప్పుడు మన కోరికలకి కావాల్సిన కోరికల చిట్టి రాయమంటే మనం మనం అంటే చాలా మంది ఒక పేపర్ కూడా సరిపోదు అని చెప్పేవాళ్ళు ఉన్నారు. అయితే మరి ఇటువంటి కోరికలు నెరవేర్చుకోవాలంటే మనకు కావాల్సింది ఏంటి? ఆర్థిక సామర్థ్యం. అయితే ఈ ఆర్థిక సామర్థ్యాన్ని మనం ఎలా పెంపొందింప చేసుకోవాలి? ఈ ఆర్థిక సామర్థ్యాన్ని కొంతమంది సక్రమంగా, కొంతమంది అక్రమంగా పెంపొందింప చేసుకుంటారు. ధర్మ మార్గాన్న సరైనటువంటి విధి విధానంతో మన జాగ్రత్తగా కొన్ని ప్రణాళికను పాటిస్తూ సమయాన్ని సద్వినియోగపరుచుకున్నట్లయితే గనక మనకు ఆర్థిక సామర్థ్యం అనేది పెంపొందుతూ ఉంటుంది. సో ఇప్పుడు ఈ ఆర్థిక సామర్థ్యం అనేది మనం పెంపొందింప చేసుకోవడం వల్ల మన శారీరక సామర్థ్యము, అదేవిధంగా మానసిక సామర్థ్యం కూడా మనకి మెరుగవుతూ ఉంటుంది. అంటే ఇక్కడ మానసిక సామర్థ్యం మీద కూడా ఈ ఆర్థిక సామర్థ్యం అనేది ప్రభావం చూపిస్తూ ఉంటుంది. ఎలా అంటే ఒక వ్యక్తి ఆరోగ్యంగా ఉన్నప్పటికీ ఒక పని చేయాలనుకున్నప్పుడు డబ్బు అందుబాటులో లేనప్పుడు అతని మనసంతా కూడా చాలా బాధతో ఉంటుంది. అరే నేను ఈ పని చేయలేకపోయాను, చేతిలో అందుబాటులో డబ్బు లేకపోయింది. ఎన్నోసార్లు అది మంచి పని కావచ్చు, చెడు పని కావచ్చు, చేద్దాం అనుకున్నప్పటికీ ఈ ఆర్థిక సామర్థ్యం లేకపోవడం వల్ల నేను ఇబ్బంది పడుతున్నాను అని మానసికంగా బాధపడుతుంటారు. అది మానసిక సామర్థ్యాన్ని కూడా ఈ ఆర్థిక సామర్థ్యం అనేది దెబ్బతీస్తూ ఉంటుంది. సో అందుకని స్వామీజీ ఏమంటారంటే మీ కోరిక అనేటువంటిది సరైనటువంటిది, అలాగే ఇతరులకు ఇబ్బంది కలిగించినటువంటిది అయినప్పటికీ దాన్ని తక్షణం నెరవేర్చుకోవడానికి మీ ఆర్థిక సామర్థ్యం లేనప్పుడు దానికోసం ఒక ప్రణాళికను ఏర్పాటు చేసుకొని ఒక పద్ధతి ప్రకారంగా ఆ ప్రణాళిక ద్వారా మీరు మార్చుకున్నట్లయితే గనక ఒక ప్లానింగ్ చేసుకోవడం వల్ల మనసుని కొంచెం స్థిరపరచుకొని నెమ్మదిగా మీ యొక్క సామర్థ్యాన్ని పెంచుకున్నట్లయితే గనక ఆర్థిక సామర్థ్యంలో మెరుగవుతుంది. అంటే కొంత ఖర్చులను తగ్గించుకుంటూ ఆదాయాన్ని పెంపొందింప చేసుకునే మార్గాలు అన్వేషిస్తూ ధర్మాన్ని పాటిస్తూ ధర్మబద్ధంగా ఆదాయాన్ని పెంచుకున్నట్లయితే వచ్చినటువంటి ఆర్థిక సామర్థ్యం నిలబడుతుంది అని చెప్తుంటారు. ఒక చిన్న విషయం చెప్తాను. ధర్మబద్ధంగా అనే మాట ఎందుకన్నామంటే మన పిల్లలకి మన ఆస్తిపాస్తులను అప్పచెప్తుంటాం. చివరిగా ఆస్తిపాస్తులను అప్పచెప్పినప్పుడు ఆ ఆస్తిపాస్తులను అయితే అప్పచెప్పగలం, కానీ వాళ్ళకి ధర్మబద్ధమైనటువంటి జీవన విధానాన్ని మనం అలవర్చినట్లయితే అవి ఎంతకాలం ఉంటాయండి? సో ఈ ధర్మబద్ధమైన జీవన విధానం అనేది ముందు మనం అలవర్చుకుంటే పిల్లలకి మనం అందించగలుగుతాం. కాబట్టి ఇక్కడ ఆర్థిక సామర్థ్యాన్ని పెంపొందింప చేసుకునేటువంటి కోవలో చాలా మంది అధర్మంగా సంపాదిస్తున్నప్పుడు ఆ అధర్మం ద్వారా వచ్చినటువంటి ధనం ఇబ్బంది కలిగిస్తుంది తప్ప చివరి వరకు నిలబడుతుందని ఎటువంటి గ్యారంటీ మనం చెప్పలేం. కాబట్టి మన సమాజంలో చాలా మంది చూస్తున్నాం, ధర్మబద్ధంగా జీవించిన వాళ్ళు జాగ్రత్తగా వాళ్ళ కుటుంబాల్లో పిల్లలు కూడా వాటిని చక్కగా సద్వినియోగపరుచుకోగలుగుతున్నారు. అలా అని కొంతమంది సద్వినియోగపరుచుకోలేకపోతున్నారంటే
అధర్మంగా ఉన్నదనే కాదు. కొంత మన అలవాట్ల పిల్లలకి మనం చేసుకునేటువంటి అలవాట్ల బట్టి కూడా ఆధారపడి ఉంటుంది. ఇక్కడ మనం ఆర్థిక సామర్థ్యాన్ని గనక గమనించుకుంటే గనక మహర్షి గారు ఏమంటారంటే, ఈ ఆర్థిక సామర్థ్యం అనేది ధనం మూలం ఇదం జగత్తు కాబట్టి అందరికీ సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరికి తప్పనిసరిగా కావాలి. మన సంసారంలో ఉన్నాం కాబట్టి ఇది ధర్మబద్ధంగా గనక జీవించినట్లయితే, పెంపొందింప చేసుకున్నట్లయితే అది మనకు అన్ని విధాలా కూడా మంచి చేస్తుంది అని చెప్పంటారు. అదే విధంగా ఇంక స్వామి చెప్తుందేంటంటే, భగవంతుడు, మనిషి. భగవంతుడిని గనక మనం గమనించుకున్నట్లయితే, ఈ సృష్టిని చక్కగా సృష్టించి మానవులలో కర్మ అనేటువంటి ఒక సామర్థ్యం ద్వారా చక్కగా ఆయన నడిపిస్తున్నాడు. ఆయన యొక్క సామర్థ్యం చక్కగా జరుగుతా ఉంది. మనిషి తన యొక్క సామర్థ్యాలు ఇందా నేను చెప్పినట్టుగా శారీరక, మానసిక, ఆర్థిక సామర్థ్యాలన్నీ కూడా తన యొక్క కర్మానుసారంగా వచ్చినట్లయితే, ఆ కర్మానుసారంగా వాటిని అనుభవిస్తున్నట్లయితే, తన యొక్క సంస్కారం ద్వారా, సాధన ద్వారా ఆ సామర్థ్యాలను పెంపొందింపజేసుకునేటువంటి అవకాశాన్ని మనకు కలిగి ఉన్నది. మనిషి భగవంతుడిగా మారగలిగినటువంటి అద్భుతమైనటువంటి సామర్థ్యం మనకి భగవంతుడు ఇచ్చాడు. అంటే ప్రతి ఒక్కరం మనం భగవత్ స్వరూపులుగా మనం మారి, మన లోపల ఆ చైతన్యాన్ని అనుభూతి పొంది, అందరిలో కూడా ఆ అనుభూతిని దర్శించగలగడం అనేది ఒక అద్భుతమైనటువంటి ఒక సామర్థ్యం. అటువంటి సామర్థ్యాన్ని మనందరం కూడా పెంపొందిన్నాం. దాన్ని మనందరం కూడా పెంపొందింప చేసుకొని ఆ సామర్థ్యాన్ని మనందరం కూడా సద్వినియోగపరుచుకోవాలి. ఒక కుండని గమనిస్తే గనక ఆ కుండని మనం ఒక ప్రశ్న అడిగినట్లయితే, నువ్వు ఎప్పుడు ఎందుకు అలా చల్లగా ఉంటావు, ఇంతటి సామర్థ్యం నీకు ఎక్కడి నుంచి వచ్చింది అని అడిగినప్పుడు ఆ కుండ చెప్తుందంట, నేను వచ్చింది మట్టిలోంచి, మట్టిగా ఉన్నాను, చివరికి మట్టిలోనే కలిసిపోతాను. ఆ ఎరుక నాలో ఉంది కాబట్టి నేను ఎప్పుడు చల్లగా ఉంటాను అని చెప్పి అంటుంది. అదే విధంగా మన అందరం కూడా ఆ భగవత్ స్థితి నుండి వచ్చాం. ఇప్పుడు అందరం కూడా ఆ భగవత్ స్థితిని అనుభూతిలోకి తెచ్చుకుంటున్నాం. తోటి వ్యక్తిలో భగవంతుణ్ణి దర్శిస్తూ, సకల ప్రాణిలో భగవంతుణ్ణి గనక దర్శిస్తున్నట్లయితే, మనలో ఉన్నటువంటి యోగం అనేటువంటి ఒక సామర్థ్యం కర్మని దహింపజేస్తూ సత్యాన్ని, ఆత్మ సాక్షాత్కారాన్ని మనకు అనుభూతిలోకి తీసుకొస్తుంది. అటువంటి సామర్థ్యం మనకి వేదాద్రి మహర్షి గారు అందించారు. ఇందాక చెప్పున్నట్టుగా మనం శారీరక సామర్థ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి వేదాద్రి మహర్షి గారు మనకి కాయకల్ప యోగం అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి మార్గాన్ని మనకు అందించారు. సులభతర వ్యాయామాలు అనేటువంటి మరొక మార్గాన్ని అందించారు. ఎప్పుడైతే ఒక వ్యక్తి ఈ రెండు సాధనలను, కాయకల్ప యోగాన్ని, సులభతర వ్యాయామాలను అభ్యసిస్తూ ఉంటామో, శారీరకంగా ఉన్నటువంటి రుగ్మతల నుండి, కర్మరోగాల నుంచి కూడా సాధన ద్వారా తొలగించుకుంటూ చక్కటి శారీరక ఆరోగ్యాన్ని, సామర్థ్యాన్ని మనం పెంపొందింపజేసుకోవచ్చు. వేదాద్రి మహర్షి గారు అందించినటువంటి సులభతర కుండలి యోగా మెడిటేషన్, ఈ మెడిటేషన్ ద్వారా మనసు యొక్క వేగాన్ని నియంత్రణ చేస్తూ, మనస్సు యొక్క వేగాన్ని బీటా స్టేట్ లో ఉన్నటువంటి మనస్సుని డెల్టా స్టేట్ లోకి తీసుకెళ్ళగలిగినటువంటి సామర్థ్యం మన ఈ ధ్యానంలో ఉన్నది. ఈ ధ్యానం ద్వారా కేవలం మనస్సు యొక్క వేగాన్ని నియంత్రణ చేయడం మాత్రమే కాకుండా, ప్రకృతి అయినటువంటి పంచభూతాలతో, నవగ్రహాలతో కూడా ఒక సామరస్యతని పెంపొందింప చేసుకుంటూ చక్కటి ఒక జీవనాన్ని మనం పొందొచ్చు. అంత అద్భుతమైనటువంటి సామర్థ్యాన్ని మనకి ఇక్కడ వేదాద్రి మహర్షి గారు అందించారు. అదే విధంగా మనం చేస్తున్నటువంటి మహర్షి గారు అందించినటువంటి కర్మయోగ, ఈ కర్మయోగ ఏదైతే ఉంటుందో, ఈ కర్మయోగమును మనందరం కూడా అర్థం చేసుకోగలిగినట్లయితే, జీవితంలో ఎదురయ్యేటువంటి సమస్యలకు మూలం ఎవరు, కారణం ఎవరు, ఆ కారణము మనమే అని మనం తెలుసుకోగలిగితే, ఇది మన కర్మ నుంచి వచ్చింది అని మనం గనక తెలుసుకోగలిగినట్లయితే, మన యొక్క ప్రవర్తనలో, మన యొక్క నడవడికలో మార్పు వస్తుంది. ఆ మార్పుతో, మంచి నడవడికతో కర్మని తుంచుకుంటూ, కర్మని పెంచుకోకుండా కర్మని తుంచుకుంటూ, మన యొక్క సాధన ద్వారా కర్మని కరిగించుకుంటూ చక్కటి ఆత్మ సాక్షాత్కారానుభూతిని మనం పొందగలుగుతాం. అటువంటి సామర్థ్యాన్ని మహర్షి గారు మనకి
కర్మయోగం ద్వారా అందించారు. అలవాట్లని వదులుకోమని అందరూ చెప్తుంటారు. ఏ అలవాటు కూడా చెడు అలవాటు మంచిది అని ఎవరు చెప్పరు. ఆ అలవాట్ల వల్ల జరిగేటువంటి చెడు మనకు తెలుసు. మనలో ఉన్నటువంటి కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యాలు వీటిని అరిషడ్ వర్గాలు అన్నామని మనకు తెలుసు. అంటే ఇవి మనలో ఉన్నటువంటి శత్రువులు అని మనకి తెలుసు. అటువంటి శత్రువుల్ని కూడా మనం జయించలేకపోతుంటాం. అటువంటి శత్రువుని జయించాలన్నా కూడా ఈ కర్మయోగం అనేది అద్భుతంగా మనకి సహకరిస్తూ ఉంటుంది. కాబట్టి యొక్క కర్మయోగం అనేటువంటి ఈ సామర్థ్యం ద్వారా మన మనసులో, గుణంలో మార్పు తీసుకొచ్చి చక్కటి జీవనాన్ని, మంచి ఆనందకరమైనటువంటి భవిష్యత్తుని మనం పొందవచ్చు. సో మహర్షి గారు అందించినటువంటి ఈ యొక్క సాధనల ద్వారా మన శారీరక, మానసిక, అదే విధంగా మంచి మెళకువలు ఎప్పుడైతే పెంపొందింపజేసుకున్నామో ఒక ప్రశాంతంగా ఉండగలుగుతుంటామో సమస్యలకు పరిష్కారం వస్తూ ఉంటుంది. ఆర్థిక సామర్థ్యం కూడా మనకు పెరుగుతుంది. ఆ ఆధ్యాత్మిక సామర్థ్యం కూడా పెంపొందింప చేసుకొని మనందరం కూడా జీవితంలో విజయాన్ని పొందాలని చెప్పి ఆశిస్తూ, ఆకాంక్షిస్తూ వేదాద్రి మహర్షి గారు అందించినటువంటి అవకాశాన్ని నేను ఇక్కడితో ఈ సబ్జెక్ట్ ని కంప్లీట్ చేస్తున్నాను. అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి డబల్యూసిఎస్సి ప్రెసిడెంట్ పద్మశ్రీ మైలానందన్ గారికి, అదేవిధంగా మన స్టేట్ కోఆర్డినేటర్ సీనియర్ ప్రొఫెసర్ శ్రీ కోట రణబాబు గారికి, రీజనల్ కోఆర్డినేటర్ ప్రొఫెసర్ శ్రీమతి వనజామూర్తి గారికి, ఆంధ్రప్రదేశ్ స్టేట్ డెవలప్మెంట్ ఏఎస్డిసి వారికి, ముఖ్యంగా కిరణేశ్వరి గారికి, ఈ సబ్జెక్ట్ ఉన్న నా యోగ మిత్రులందరికీ ధన్యవాదాలు. లోకా సంస్థ సుఖినో భవంతు, సర్వే జన సుఖినో భవంతు. వేదాద్రియం வாழ்க வளமுடன். సుఖినో భవంతు ప్రసాద్ గారు, ధన్యవాదములండి. ఇప్పుడు మనం ప్రసాద్ గారిని అందరం బ్లెస్ చేద్దామండి. అందరూ తుర్యంలో ఉండండి. ఈరోజు మనకి ధ్యానం చేపించి సబ్జెక్ట్ తెలియజేసిన